టాలీవుడ్ లో అతను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. మాస్ కథలతో మత్తెక్కించడం తన స్టైల్. కానీ ఇప్పుడు తన డిమాండ్ తగ్గింది. బడా స్టార్స్ తో సినిమా చేసే ఛాన్స్ మిస్ అవుతోంది. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఈ డైరెక్టర్ ఎలాంటి స్టెప్ వేయబోతున్నాడు? ఏ హీరోని బరిలోకి దింపబోతున్నాడు? హావ్ ఎ లుక్. విజయ్ తో లైగర్ తెరకెక్కించి చేతులు కాల్చుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు రామ్ తో డబుల్ స్మార్ట్ చేసి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత పూరి ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యంగ్ హీరో తేజ సజ్జాతో పూరి బో సినిమా చేస్తాడు అని ఇన్సైడ్ వర్గాల టాక్. అయితే పూరి ముందున్న ఆప్షన్ ఇదొక్కటే కాదు, మరో 2-3 హీరోస్ తో పూరి టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ తో ఓ సినిమా చేయాలని పూరి ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాడు. కానీ కథ కుదరడం లేదు. రీసెంట్ గా పూరి చెప్పిన ఓ లైన్ చిరుకి నచ్చిందట. దాన్ని బౌండెడ్ స్క్రిప్ట్ గా మార్చేందుకు పూరి టీం వర్క్ చేస్తుందట. మరోవైపు నాగార్జున కూడా పూరితో పనిచేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో సూపర్ శివమణి సినిమాలు వచ్చాయి. ఇది సెట్ అయితే హ్యాట్రిక్ మూవీ అవుతుంది. మొత్తానికి పూరి ముందు చిరు, నాగ్, తేజ సజ్జా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటిలో ఏది ఫైనల్ అవుతుందో చూడాలి. టాలీవుడ్ లో ఈ ఏడాది వేసవి చప్పగా సాగింది. చిన్న సినిమాగా వచ్చిన ఠిల్లు స్క్వేర్ బాజా మోగిస్తే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయి కూర్చుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు దీపావళిపై పడింది. ఒకేసారి 5 సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతూ ఉండడంతో వార్ పీక్స్ కి చేరే ఛాన్స్ కనిపిస్తోంది. 2024 దీపావళికి 5 క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ పై అటాక్ చేయబోతున్నాయి. ఇందులో టాప్ లిస్ట్ లో ఉంది కంగువా. సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాన్ని 10,000 మందితో షూట్ చేశారట డైరెక్టర్. డిఫరెంట్ టైమ్ లైన్స్ లో సాగే ఈ కథని 2 భాగాలుగా తెరకెక్కిస్తోంది యూనిట్. ఇందులో ఫస్ట్ పార్ట్ దీపావళికి, సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తోంది యూనిట్. త్వరలో రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనుంది. జైలర్ తో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ ఇప్పుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో బెట్టయాన్ మూవీ చేస్తున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా దీపావళికే ఆడియన్స్ ముందుకు రానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ గేమ్ చేంజర్ ఇప్పటికే షూటింగ్ 80% పూర్తయింది. ఓ పాట కూడా రిలీజ్ అయింది. రీసెంట్ గా భారతీయుడు 2 విడుదలపై క్లారిటీ రావడంతో ఈ ప్రాజెక్ట్ ని అక్టోబర్ లో రిలీజ్ చేయాలి అని మేకర్స్ డిసైడ్ అయ్యారట. భారతీయుడు 2 సినిమాకు రిలీజ్ డేట్ లాక్ అవ్వడంతో రేపో మాపో గేమ్ చేంజర్ విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. బాలీవుడ్ లో కూడా దీపావళి సీజన్ కి డిమాండ్ పెరిగింది. సింగం ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సింగం అగైన్ ఈసారి దీపావళికి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇందులో అజయ్ దేవ్గన్, కరీనా కపూర్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ నటిస్తూ ఉండడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. ఇక భూల్ భులాయా 2తో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తిక్ ఆర్యన్ ఈసారి దీపావళికి భూల్ భులాయా 3తో భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. మొత్తానికి 2024 దీపావళి బరిలో 5 సినిమాలు పోటీ పడుతుంటే వీటిలో ఏ సినిమా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందో అన్నది సస్పెన్స్ గా మారింది.